హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు ముందు వీడియోలో మనం కటింగ్ పార్ట్ చూసాం కదా, నార్మల్ పాయింట్. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ మనము బెల్ట్ పైన హిప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ పార్ట్ తీసుకుందామండి. ఫస్ట్ మనము ఆ 2 పీసెస్ని జాయింట్ వేసుకుందామండి. ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము కలిపి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా 2 పీసెస్ని ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందామండి. ఫస్ట్ వేసుకుంటేనే స్టిఫ్గా ఉంటుందండి. ఇలా చివరి వరకు వేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడు చివర్లో ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి సెకండ్ ఫోల్డింగ్ కూడా చేసేయండి. చేసేసి ఒక కుట్టు అయితే వేసేసుకుందాము. ఫస్ట్ ఇలా నీట్గా డబల్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అటు చివర వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ నెక్స్ట్ ఆ చివర కూడా రెండో చివర కూడా అలాగే డబల్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా చివరి వరకు వేసిన తర్వాత పైన నాడ ఎక్కించుకోవడానికి బెల్ట్ అండి, బెల్ట్ మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, 2 ఇంచెస్ గ్యాప్ వదిలాం కదండి, ఆ 2 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నేనైతే కోరంచులు, అది కంపెనీ అది అంటారు కదండి కటింగ్ అని, అలా కోరంచు వచ్చిందనేసి నేను ఫోల్డింగ్ అయితే చేయలేదు. మీరైతే అలా లేకపోతే కనుక డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకోండి. నాకైతే ఇలా పీసులు అది లేయదు, కంపెనీ కటింగ్ కదా, అందుకోసం అండి. ఇలా లాస్ట్ వరకు వేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకోండి. డబల్ ఫోల్డ్కి 4 మడతలు వేసుకున్న తర్వాత రెండింటికి ఘాట్లు పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి దాన్ని. ఇంకా కింద లెగ్ పార్ట్ తీసుకుందామండి. రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ అయితే ఒక చివర స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 భాగాలను కలిపేటట్టుగా ఒక్క సైడ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే అండి, టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇలా క్లాత్ను ఓపెన్ చేసేసుకొని పైన అయితే స్టిచ్ అయితే వేసేసుకుందామండి. ఇలా అయిపోయిన తర్వాత కింద లెగ్ పార్ట్ ఉంటుంది కదా, కింద పట్టి ఉంటుంది కదా, కాలు దగ్గర కాలి పట్టి అంటారు కదండి, అది ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి 1 ఇంచ్ వరకు. తర్వాత డబల్ ఫోల్డ్ కూడా చేసేసుకోవాలండి. స్టిఫ్గా ఉంటుంది కదా డబల్ ఫోల్డ్. మనం ఎంతైతే ఖర్చు కోసం పెడతామో ఫోల్డింగ్ కోసము అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఫస్ట్ ఒక్క సైడు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఫ్రెండ్స్, నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. ఇలా చివరి వరకు వేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఈ చివర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 3 వేసానండి. తర్వాత మనం ఏదైనా ఒక మార్కర్ తీసుకొని షేప్ ఎలా అయితే కుట్టాలనుకుంటున్నామో అలా వేసుకోవచ్చు. లేదంటే లైన్స్ని బట్టేసి కుట్టైనా వేసేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, ఎలాగైనా ఓకే. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ మార్క్ ప్రకారమే ఎలా అయితే మార్క్ చేసామో దాని ప్రకారమే ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీ అండి పాయింట్. అలాగే ఇంకో కాలు భాగం కూడా అలాగే కుట్టేసుకోవాలి. నేనైతే 2 కుట్టేశాను. తర్వాత నెక్స్ట్ పైన అండి కుచ్చులు పెట్టుకుంటాం కదా, సెంటర్ కుచ్చులు కావాలంటే స్టార్టింగ్ నుంచి ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. లేదంటే కనుక మీకు సైడ్ ప్లీట్స్ కావాలనుకుంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం దూరం కుట్టేసుకొని తర్వాత ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే సెంటర్ పెడుతున్నాను, అందుకే ఇలా ఫస్ట్లో కుచ్చులు పెట్టేసి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ స్టార్టింగ్లో బెల్ట్కు పెట్టుకున్నాము, కింద లెగ్ పార్ట్కి పెట్టుకున్నాము. అది సేమ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఆ కటింగ్ ఈ కటింగ్ 2 అంతవరకు ఇంకా నార్మల్గా కుట్టేసేసుకొని మళ్ళీ
అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం కుట్టేసేసుకొని మధ్యలోకి మళ్ళీ కుచ్చులు వస్తాయండి. అక్కడ సెంటర్ పార్ట్ చూసుకొని మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలండి. అక్కడ స్టిచ్చెస్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని ఈసారి అలాగే కుచ్చులు పెట్టుకోవాలండి. బెల్ట్ మార్కింగ్ కింద లెగ్ పార్ట్ మార్కింగ్ అదే ఒకే దగ్గరికి వస్తున్నాయో లేదో చూసుకొని ప్లీట్స్ పెట్టుకోవాలండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలా చూసుకొని ఇలా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం దూరం అలా స్టిచ్ వేసుకొని మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. మీరెంతో మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ కుచ్చులు పెట్టడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇలా నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని ఆ ఘాట్లు. దాని తర్వాత మళ్ళీ ప్లెయిన్గా అలాగే కుట్టేసుకొని లాస్ట్లో ఈక్వల్గా వచ్చేటట్టు మళ్ళీ చూసుకోవాలండి. అది మళ్ళీ సెంటర్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వస్తుంది. అది మర్చిపోయానండి చెప్పడము. ఒక ప్లీట్ అటు సైడ్ ఒక ప్లీట్ ఇటు సైడ్ పెట్టుకోవాలండి. ఒకసారి కుచ్చులు అటు సైడ్కి పెట్టుకోవాలి, ఒకసారి కుచ్చులు ఇటు సైడ్కి పెట్టుకోవాలండి. చూసుకొని పెట్టేసుకోండి ఆపోజిట్ వచ్చేటట్టు. నేనైతే అలాగే కుట్టేశానండి. అంతా అయిపోయిన తర్వాత రివర్స్లో ఖర్చు కిందికి వచ్చేటట్టు చూసుకొని కుచ్చుల పైన ఈ కుచ్చులు వేసాం కదండి కింది పార్ట్, దానిపైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది, వేసుకోవాలి ఖచ్చితంగా. పైన బెల్ట్ పైన పడకుండా కింద మాత్రమే వేసుకోవాలండి. ఇలా సర్దుకొని నీట్గా వేసేసుకోండి. ఖర్చు భాగం ఇటు సైడ్కి ఉండేటట్టు చూసుకోండి. ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నాడా కోసం ఎక్కించుకోవడానికి పట్టీ కుట్టాం కదండి. ఆ పట్టీ సైడ్కి కొంచెం గ్యాప్ వదిలేసాక 1/2 ఇంచ్ పైన 2 కలిపేసుకొని ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. మొత్తము లాస్ట్ వరకు వేసుకోవాలండి. ఇలాగే అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసేయండి. స్టిఫ్గా ఉంటుంది. ప్రతిసారి టాప్ స్టిచ్ అయితే వేసేయండి. నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇలా ఇలా వేసేసుకోండి. ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు. కుట్టేసుకున్న తర్వాత పైన పార్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మనకి సైడ్ జాయింట్లు ఉన్నాయండి. సైడ్ జాయింట్ ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసేసుకోండి. ఫస్ట్లో రఫ్ చేసేసి నీట్గా సర్దుకుంటూ నీట్గా వేసేసుకోండి. కుట్టు అయితే వేసుకోవాలండి నీట్గా. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు వేసుకోండి. ఇలాగే ఒకే లెవెల్లో రానిచ్చండి వీలైనంత వరకు కుట్లని. ఇలా లాస్ట్ వరకు ఫస్ట్ కుట్టు అయిపోయిన తర్వాత అవుట్లైను తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంటుంది కదండి. మనం ఎంతైతే ఖర్చు కోసం తీసుకున్నామో అంతవరకు నేను 1.5 తీసుకున్నానండి. అంతవరకు వేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత ప్యాంటు ఇంకా నాడా కోసం అండి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి పీసెస్ తీసేసుకొని జాయింట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. నీట్గా నాడా కూడా రెడీ అయిపోతుందండి. ఫైనల్గా నార్మల్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.